my dear electrical and electronics aspirants. In Telangana, already government released the job calendar. Our job calendar lo, especially electrical department, TG Transco, andarki telisinde already. There is a possibility of notification in TG Transco, around 145 vacancies for electrical and remaining around 30 plus vacancies for civil and electronics department. ఎప్పటి నుంచో ఆల్రెడీ అందరికీ తెలిసిందే సార్. సో అది కన్ఫర్మేషన్ వచ్చింది. అక్టోబర్లో నోటిఫికేషన్, జనవరిలో ఎగ్జామ్ అనే ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ లైక్ ఏ గవర్నమెంట్ ఎగ్జామినేషన్, దిస్ ఇస్ వెరీ క్రూషియల్ టైమ్ మై డియర్ స్టూడెంట్స్. ఎందుకంటే ఆల్రెడీ జెన్కోకి మీరు బాగా ప్రిపేర్ అయి ఉన్నారు. ఇంకా కొంతమంది స్టూడెంట్స్ దే ఆర్ ఫైటింగ్ ఫర్ సింగరేణి ఎగ్జామ్ రాయబోతున్నారు. ఆల్రెడీ మీరు ఒక ఫ్లోలో ఉన్నారు. ఆ ఫ్లోని ఇంకా కొంచెం కంటిన్యూ చేస్తూ కొంచెం ఆ ఫ్లోని అప్గ్రేడ్ చేస్తే ఈ ట్రాన్స్కోలో జాబ్ కొట్టడానికి ఈజీ అవుతుంది సార్. అది కాకుండా ఏపీ ట్రాన్స్కో విషయానికి వస్తే ఏపీ ట్రాన్స్కోలో ఆల్మోస్ట్ దెర్ ఈస్ నో ఏఈస్ అంటే ఏడీఈసే ఏఈ చేయవలసిన జాబులన్నీ చేస్తున్నారు సార్. ఇప్పుడు అక్కడ ఒక ఏఈ చేయాల్సిన వర్క్ అంతా ఏడీఈలు చేస్తున్నారు. ఒక ఏఈ కాదు సార్, 2-3 మెంబర్స్ ఏఈస్ చేయవలసిన జాబ్ని ఒక ఏడీఈ కంప్లీట్ చేస్తున్నాడు ఇప్పుడు. అంటే ఎంత అవసరం ఉందో చూడండి. ట్రాన్స్కోలో ఏఈ నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది సార్. యాక్చువల్గా లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడే దానిపైన కమిటీ వేశారు. బట్ శాలరీస్ తగ్గించడం పెంచడం దానివల్ల ఆ ఇష్యూ వల్ల ఆగిపోయింది. మీ అందరికీ తెలుసు ఏపీ వాళ్ళకి. సో ఏపీ ట్రాన్స్కో యాక్చువల్గా ఏపీలో ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆల్ ఓవర్ 1500 వేకెన్సీస్ గోయింగ్ టు ఫిల్. ఏపీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అరౌండ్ 1500 వేకెన్సీస్కి అప్రూవల్ కోసం వెయిటింగ్ సార్. అయితే ఇక్కడ తెలంగాణలో అక్టోబర్లో నోటిఫికేషన్, జనవరిలో ఎగ్జామ్ అంటున్నాం. అంటే 6 months టైం ఉంది. ఈ 6 months టైం లోపు ఏపీలో కూడా ఖచ్చితంగా నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఆఫ్లైన్ కోచింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం సార్. తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఏపీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ. సో ఈ తెలంగాణ అండ్ ఏపీ ట్రాన్స్కో న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ వచ్చేసి 8th August నుంచి స్టార్ట్ చేస్తున్నాం సార్. 8th August నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు సార్ అంటే మన సాయి మీద కోచింగ్ సెంటర్ we have a branches in హైదరాబాద్ అండ్ విజయవాడ అండ్ తిరుపతి మన తెలుగు స్టేట్స్లో. అయితే తెలంగాణ ట్రాన్స్కో వాళ్ళకి మన హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము ఫ్రమ్ 8th August. 8th August నుంచి న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. అండ్ ఏపీ ట్రాన్స్కో విషయానికి వస్తే విజయవాడలో న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం సార్. విజయవాడలో సేమ్ 8th August నుంచి న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం సార్ మన విజయవాడ సాయి మేధాలో. విజయవాడ సాయి మీద మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చాను సార్ నేను, 9494891234. మీరు ఈ నెంబర్కి కాల్ చేసి రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కనుక్కోవచ్చు సార్. అండ్ మన ఏపీ వచ్చేసి 9494891234, బట్ తెలంగాణ వచ్చేసి 9494941234. సాయి మీద మొబైల్ నెంబర్స్ అన్నింటికీ లాస్ట్లో 1234 నెంబర్ ఉంటుంది సార్. అవి లేకపోతే మోస్ట్లీ దట్ ఈస్ నాట్ సాయి మీద మొబైల్ నెంబర్. మోస్ట్లీ సాయి మీద మొబైల్ నెంబర్ మోస్ట్లీ లాస్ట్లో 1234 ఉంటుంది సార్. సో ఈ ఏపీ ట్రాన్స్కో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేస్తే బాలు సార్ ఉంటాడు, మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తాడు. అడ్రస్ డీటెయిల్స్ కానీ ఇంకా అన్నీ చెప్తారు. అండ్ మన తెలంగాణ విషయానికి వస్తే ఈ నెంబర్కి కాల్ చేస్తే నేనే ఉంటాను సార్ అక్కడ. అండ్ యాక్చువల్లీ ఇట్స్ ఎ కాస్ట్ ఆఫ్ 30,000 సార్. 30,000 యాక్చువల్ ఫీ. బట్ ఎవరైతే ఈ 8th లోపు జాయిన్ అవుతారో వాళ్ళకి కన్సెషన్ అనేది ఉంటుంది సార్. ఎస్పెషల్లీ ఇంకా తెలంగాణ వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాం ఆన్ 7th August మార్నింగ్. ఆన్ 7th August ఇది మార్నింగ్ కాదు సార్, ఇది మార్నింగ్ కాదు సార్, 7th August రోజు
ఎందుకు ఆఫ్టర్నూన్ పెడుతున్నాను సార్ అంటే, కొంతమంది సింగరేణి ఎగ్జామ్ రాస్తున్నారు, చాలా మంది కాల్ చేశారు కాబట్టి ఈ టైమింగ్స్ కొంచెం చేంజ్ చేస్తున్నాను సార్. మన అసిస్టెంట్ ఇంజనీర్ వాళ్ళకి 7th ఆగస్ట్ రోజు ఆఫ్టర్నూన్ 2 PM అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంటుంది బై డాక్టర్ జి రమణ సార్, the chairman and managing director and the founder of Sai Medha. 1994 లో సాయి మేధాని ఎస్టాబ్లిష్ చేసి మోస్ట్లీ నాట్ ఓన్లీ ఇన్ ఏపీ స్టేట్స్, ఈవెన్ ఇన్ కర్ణాటక, తమిళనాడు లైక్ స్టేట్స్ లో మాక్సిమం మెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ని ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ గా కన్వర్ట్ చేసి మోస్ట్లీ ఇప్పుడు వర్క్ చేస్తున్న కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫ్యాకల్టీస్లలో మోస్ట్లీ ఒక 60 to 70% ఆఫ్ పీపుల్ మన సాయి మేధాలో చెప్పడం కానీ, సాయి మేధా నుంచి స్టూడెంట్స్గా కానీ ఆ విధంగా సార్ నుంచి ప్రొడ్యూస్ అయిన వాళ్ళే ఉంటారు సార్. ఆల్మోస్ట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ హూ ఆర్ సెలెక్టెడ్ యాజ్ ఏ అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్. ఈవెన్ నౌ సాయి మేధా స్టూడెంట్స్ నౌ వర్కింగ్ యాజ్ ఏ ADEs, ఈవెన్ DEs ఆల్సో సార్. Okay, so sir will come 7th ఆగస్ట్ రోజు BE BTech వాళ్ళకి ట్రాన్స్కో పైన అవేర్నెస్ ప్రోగ్రామ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ సార్, మార్నింగ్ కాదు. ఇది ఆఫ్టర్నూన్ ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే, మార్నింగ్ కొంతమందికి సింగరేణి E&M ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి దీన్ని ఆఫ్టర్నూన్ కి షిఫ్ట్ చేసాం సార్. ఓన్లీ జూనియర్ లైన్మెన్ అండ్ సబ్ ఇంజనీర్ వాళ్ళకి మార్నింగ్ ఉంటుంది, బీటెక్ అసిస్టెంట్ ఇంజనీర్ వాళ్ళకి ఆఫ్టర్నూన్ ఉంటుంది అవేర్నెస్ ప్రోగ్రామ్ మన సాయి మేధా దిల్సుఖ్ నగర్ లో ఎక్కడ సార్ అంటే, సాయి మేధా దిల్సుఖ్ నగర్ లో వెంకటాద్రి థియేటర్ పక్కన సార్. మీరు వెంకటాద్రి థియేటర్ దగ్గరికి వస్తే దాని పక్కనే మీకు బోర్డు కనిపిస్తుంది, పిల్లర్ నెంబర్ 1525, మెట్రో పిల్లర్ నెంబర్ 1525 దగ్గరకు వస్తే మీకు సాయి మేధా బోర్డు కనిపిస్తుంది. ఇది 7th రోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. 8th నుంచి న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ అనేది ఉంటుంది. అయితే ఈ 7th లోపు ఎవరైతే మీ నేమ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో, ఏపీ వాళ్ళకి 7th లోపు ఎవరైతే మీ నేమ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి 22,500 మాత్రమే ఉంటుంది సార్. 30,000 కదా యాక్చువల్ ఫీ, బట్ 7th రోజు మీ నేమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి 22,500 ఉంటుంది. అండ్ తెలంగాణ వాళ్ళకి ఎవరైతే ఈ 7th రోజు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కి అటెండ్ అవుతారో వాళ్ళకి 22,500 ఉంటుంది. ఈ 7th లోపు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి, 7th రోజు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అటెండ్ అయిన వాళ్ళకి 22,500 ఉంటుంది సార్. దాని తర్వాత అట్లీస్ట్ మీరు 8th రోజు క్లాస్ అటెండ్ అయ్యి 8th రోజు జాయిన్ అవుతే వాళ్ళకి కూడా కొంత కన్సెషన్ ఉంటుంది సార్, 25,000. 8th రోజు మీరు క్లాస్ అటెండ్ అయ్యి 8th రోజు మీరు అడ్మిషన్ తీసుకుంటే వాళ్ళకి 25,000 ఉంటుంది సార్. దాని తర్వాత ఖచ్చితంగా 30,000 ఉంటుంది సార్. ఎందుకంటే మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే, క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే వీ నీడ్ దట్ మచ్ మినిమం అమౌంట్. సో 7th రోజు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి ఇది ఆఫర్ ఫీజు. 7th రోజు అవేర్నెస్ ప్రోగ్రామ్కి అటెండ్ అయిన వాళ్ళకి ఇది. అండ్ 8th రోజు అట్లీస్ట్ 7th రోజు పాసిబుల్ కాని వాళ్ళు 8th రోజు వచ్చి మీరు క్లాస్ జాయిన్ అయిపోతే వాళ్ళకి 25,000 ఉంటుంది సార్. దాని తర్వాత 30,000 ఫీ ఉంటుంది. ఇంకా మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా తెలంగాణ ట్రాన్స్కో వాళ్ళు ఈ నెంబర్కి, అండ్ ఏపీ ట్రాన్స్కో వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. జనరల్గా కోచింగ్ అనేది ఎందుకు సార్ అంటే, వీ నీడ్ ఏ బెటర్ గైడెన్స్. ఒక బెస్ట్ జాబ్లో మీరు రీచ్ అవ్వబోతున్నారంటే దానికి బెటర్ గైడెన్స్ కావాలి. ఆ గైడెన్స్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, డెడికేషన్ పర్సన్స్ నుంచి ఉండాలి. దట్ ఈస్ ఇవన్నీ ప్లెంటీగా మీకు ఎక్కడ దొరుకుతాయి సార్ అంటే మన సాయి మేధా కోచింగ్ సెంటర్. మన సాయి మేధా కోచింగ్ సెంటర్లో మన చైర్మన్ డాక్టర్ జి రమణ సార్. డాక్టర్ జి రమణ సార్ అని ఎందుకంటున్నాను సార్ అంటే, he completed his PhD in power system and he has a 30 years of teaching experience.
అది కాకుండా హీ వర్క్డ్ యాజ్ ఏ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్. ఇంకా రమణ సార్ కాకుండా అనదర్ డాక్టర్ నాగరాజు సార్, ఆల్మోస్ట్ 20 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్, హూ వర్క్డ్ యాజ్ ఏ ప్రిన్సిపల్, ట్రిపుల్ హెచ్ఓడి ఎక్సెట్రా. ఆఫ్ కోర్స్ ఇక్కడ నేను ఒక్కనే తక్కువ ఎక్స్పీరియన్స్ అయి ఉంటా సార్ ఎలక్ట్రికల్ మెషిన్. బట్ మీరు ఎలక్ట్రికల్ మెషిన్స్ లోకి వెళ్తే ఏ విధంగా క్వశ్చన్స్ అడగొచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఒక ఈఎంఎఫ్ ఈక్వేషన్ తీసుకుంటే అది 4πf, 4.445f, అది 2πf, 2.22πf, అది 6.285f, అది ఒమేగా ఇంటూ 5 ఇంటూ ఎఫ్, అది 2πf ఇంటూ 5, అది 5Zn/60, 5Zn/60 ఇంటూ P/A, అది 5PN/16. ఇవన్నీ ఈఎంఎఫ్ ఈక్వేషన్సే సార్. ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఈజ్ ఓన్లీ వన్ ఫర్ ట్రాన్స్ఫార్మర్, సింక్రోనస్ మెషిన్, డీసీ మెషిన్. ఇది డీసీ మెషిన్ ఈఎంఎఫ్ ఈక్వేషన్ కదా, ఇది కూడా డీసీ మెషిన్ లో ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఫర్ వన్ కండక్టర్ కదా. సార్ నో, ఈ 5PN/60 లో 5PN ప్లస్ లో 120f/p, ఎందుకంటే సింక్రనస్ మోటార్ లో స్పీడ్ 120f/p కదా. దీన్ని క్యాన్సిల్ చేయండి, 60 ones 60 times, PP gets cancelled. The answer is 2πf. ఇది మళ్ళీ ఈఎంఎఫ్ ఈక్వేషన్స్ ఆఫ్ సింక్రోనస్ మెషిన్ లోకి వస్తాం, దాని నుంచి 4.44 డిరైవ్ చేస్తాం. అంటే కాంపిటేటివ్ వేలో మీరు ఈజీగా ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకోవాలో ఆ విధంగా ఇవ్వడానికి వీఆర్ కంఫర్టబుల్, వీఆర్ వెల్ డిజర్వ్డ్ ఫర్ దట్. ఓకే, ఈ విధంగా మీకు కంప్లీట్ గైడెన్స్ రావడానికి, మీకు కంప్లీట్ అవేర్నెస్ కావడానికి అన్నిటికీ సాయి మీద దిల్సుఖ్ నగర్ విల్ హెల్ప్ యూ అలాట్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో తెలంగాణ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఏపీ వాళ్ళు ట్రై టు జాయిన్ ఆన్ ఆర్ బిఫోర్ 28th August అట్లీస్ట్. ఇంకా మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా యూ కెన్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అవర్ మొబైల్ నెంబర్స్ 9494941234 అండ్ 9494891234 నెంబర్స్ కాల్ చేసి మీరు ఇంకా డీటెయిల్స్ కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్ అండ్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ఆల్రెడీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. ఆల్రెడీ రమణ సార్ ఐడియా ఉంటుంది మీ అందరికీ. ఇంకా ఎవరైనా మీ దగ్గరకు వచ్చి బెస్ట్ కోచింగ్ కావాలి అంటే ఐ హోప్ యూ విల్ సజెస్ట్ దిస్ సాయి మీద కోచింగ్ సెంటర్. ఇంకా మీరు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా మీరు కాల్ చేయొచ్చు సార్. ఐ విల్ గివ్ ద రమణ సార్తో మీరు మాట్లాడాలన్నా ఐ విల్ గివ్ దట్ సార్. సో ప్లీజ్ ట్రై టు కోఆపరేట్ విత్ అస్. వీ విల్ ట్రై టు గివ్ యూ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని ఎలక్ట్రికల్ ఇంజనీర్స్గా కన్వర్ట్ చేయడానికి వీఆర్ డెడికేటెడ్ ఫర్ దాట్. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ సార్. జనరల్గా హూ ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ సపోర్ట్తోనే వీఆర్ డూయింగ్ దిస్ మచ్, whatever it may be, because they trusted me. That's why we are producing like this. Thank you sir, thank you very much.